దేశాన్ని దేశ రాజకీయాలను భారీ షాక్ కు గురి చేసేలా సామాజిక మాధ్యమం ద్వారా సునామీని సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ ఈ నెల 6న ఇండియాకు వస్తున్నారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశం ద్వారా తెలిపారు. తాను ఈ నెల 6న అమెరికా నుంచి తన సొంత గడ్డ మీద అడుగు పెట్టబోతున్నట్లుగా అభిజిత్ ప్రకటించడం విశేషం. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన అభిజిత్ గత నెల 16న కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించి దేశ రాజకీయాలలో పెను సంచలనం రేపారు. ఈ ఆన్లైన్ పార్టీకి అద్భుతమైన స్పందన లభించడం, జెన్జీ అంతా భారీగా ఫాలోవర్స్ గా మారి కాక్రోచ్ జనతా పార్టీకి జై కొట్టడం అందరికీ తెలిసిందే. ఆ మీదట కాక్రోచ్ పార్టీ సామాజిక ఖాతాలను కూడా మూసివేసిన నేపథ్యం అంతా చూశారు. అరెస్ట్ చేస్తారు అంటూ అయితే తాను దేశంలో అడుగు పెడుతూనే తనను అరెస్ట్ చేస్తారేమో అని కూడా అభిజిత్ ఆ వీడియో సందేశంలో అనుమానం వ్యక్తం చేశారు. కానీ తాను దేనికి భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. తనను జైలుకు పంపించినా ఎలాంటి పరిణామాలు ఎదురైనా సరే దానిని ధీటుగా ఎదుర్కొనేందుకే సిద్ధపడ్డట్టుగా తాను స్వదేశానికి వస్తున్నట్లుగా అభిజిత్ తెలిపారు. కేంద్ర మంత్రి రాజీనామా అంటే ఇదిలా ఉంటే దేశంలో నీట్ పరీక్షల ప్రశ్న పత్రం లీక్ అయినందున వివిధ కేంద్ర పరీక్షల నిర్వహణలో విఫలమైనందున కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని అభిజిత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 6వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తన మద్దతుదారులతో కలిసి భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నట్లుగా అభిజిత్ ఆ వీడియో సందేశంలో పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా ఉందని తాను నమ్ముతున్నారు అని, శాంతియుతమైన ఆందోళనకు దేశంలో అవకాశాలు అనుమతులు ఉంటాయని తాను భావిస్తున్నట్లుగా అభిజిత్ తెలిపారు. దేశ భవిష్యత్తు కోసమే తాను అమెరికాలోనే ఉంటే హాయిగా ఎన్నో ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడేవాడినని కూడా చెప్పారు. అయితే తాను తన దేశం దాని భవిష్యత్తు కోసం ఆలోచించే ఇండియాకు వస్తున్నాను అని అన్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని ఆలోచించే కన్నా బొద్దింకలంతా కలిసి శాంతియుతంగా ఉద్యమించి తమ తల రాతలను మార్చుకోవాలని అభిజిత్ పిలుపునిచ్చారు. భవిష్యత్తుని కాపాడుకోవడానికి తనతో కలిసి చేతులు కలపాలని, ముందుకు అంతా రావాలి అని అభిజిత్ కోరుతున్నారు. మొత్తానికి అభిజిత్ రాక అయితే ఇప్పుడు సంచలనంగానే మారబోతుంది. జెన్జీ అంతా ఆయన వెంట ఉంటారా? ఆయన వచ్చాక కేవలం నిరసనతోనే సరిపెడతారా, లేక ఆన్లైన్ పార్టీని కాస్త అసలైన పార్టీగా మార్చి దేశంలో అధికార పక్షంతో ఢీ కొడతారా అన్నది అతిపెద్ద చర్చగా ఉంది. మొత్తానికి కాక్రోచ్ పార్టీ నిన్నటి దాకా ఆన్లైన్ సెన్సేషన్ గా ఉంది. ఇప్పుడు ఆఫ్లైన్ లో రియల్ తెర మీద అభిజిత్ తో కలిసి చేసే పోరాటం ఎలా ఉంటుందో ఈ నెల 6వ తేదీన అంతా చూడవచ్చని అంటున్నారు.